ఐఐటికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ అదేవిధంగా 10th క్లాస్లో ఉండి ఐఐటి అంటే చాలా ఎంతూజియాజం ఉన్న స్టూడెంట్స్కి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎన్ని మార్కులు తెచ్చుకుంటే ఐఐటిలో సీట్ వస్తుంది? ఇది కొంచెం ఇందులో కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఎందుకంటే ఐఐటి ఈజ్ నాట్ అ సింపుల్ ఎగ్జామ్ అండ్ ఐఐటి ఈజ్ అ లో స్కోరింగ్ టెస్ట్. తక్కువ మార్కులు వచ్చినా కూడా మీరు ఐఐటిలో సీట్ తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఐఐటిలో వేరియస్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఇలాంటి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ అన్నిటికీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వేరేగా ఉంటాయి. సో అందుకోసం స్టూడెంట్స్కి వాళ్ళ కేటగిరీలో ఏ మార్కులు వస్తే సీట్లు వస్తాయి అన్నది పెద్ద క్వశ్చన్. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఐఐటి అంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రతిసారి మారుతూ ఉంటుంది, మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది. అందుకోసం టోటల్ మార్క్స్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకు తెలుసు జేఈ అడ్వాన్స్డ్ 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈ రెండు టెస్ట్లో వచ్చిన మార్క్స్ అంటే మార్నింగ్ సెషన్ ప్లస్ ఈవినింగ్ సెషన్ కలిపి టోటల్ మార్క్స్ తీసుకుతారు. అయితే 2021 నుంచి ఇప్పటి వరకు అంటే గత 4 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం మార్క్స్ 360 ఉన్నాయి. ఫర్ వాట్ ఎవర్ రీజన్ 360. ప్యాటర్న్ మారుతోంది బట్ మ్యాక్సిమం మార్క్స్ మాత్రం 360 ఉంది. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 2020లో 396 ఉండేది, అంతకుముందు 372 ఉండేది. ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం మార్క్స్ అన్నది ప్యాటర్న్ మారినా కూడా, మార్కింగ్ స్కీమ్ మారినా కూడా లాస్ట్ 4 years 360 ఉంది. అయితే ఇవాళ మనం ఈ వీడియోలో ఏం చూస్తాము అంటే 2024 యాజ్ వెల్ యాజ్ 2023 ట్రెండ్స్ ప్రకారము వివిధ కేటగిరీల్లో ఏ మార్కు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మనకి ఐఐటిలో గ్యారంటీడ్గా సీట్ వస్తుంది అన్నది ఇవాళ మనం చూద్దాము. తర్వాత మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే మొత్తం మనకి 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్లో దాదాపుగా ఈ సంవత్సరం 17,400 సీట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొంచెం 100-200 పెరుగుతూ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ 17,000 చేంజ్ అనుకోండి. దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ 23 ఐఐటీస్. నేను చెప్పిన కేటగిరీస్తో పాటు ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ఒక వీడియో కూడా చేశాను మొన్న. గర్ల్స్కి ఒక సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి 20% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. నేను చెప్పిన అన్ని కేటగిరీస్లో ఫీమేల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఓకే, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాము. ఫస్ట్ లెట్ us లుక్ అట్ ది టాప్ ర్యాంక్స్. 2024-2023 ర్యాంక్ 1 355 మార్క్స్ అయితే ర్యాంక్ 1కి వచ్చింది 2024లో. దిస్ ఇస్ 355 అవుట్ ఆఫ్ 360. 2023లో కూడా 341 అవుట్ ఆఫ్ 360. అంటే ర్యాంక్ 1కి ఇప్పుడు చూస్తే 2024లో మార్క్స్ పెరిగాయి. ఇదే ట్రెండ్ మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ర్యాంక్ 10 323 ఉంది 2023లో, ఇప్పుడు 329. అంటే 329 వస్తే ర్యాంక్ 10 వచ్చింది అవుట్ ఆఫ్ 360. నౌ లెట్ us గెట్ ఇన్ టు ఫర్దర్ డీటెయిల్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మనకి 360కి ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఒక ర్యాంక్ వస్తుంది అన్నది జేఈ అడ్వాన్స్డ్ అథారిటీస్ డిసైడ్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇది మారుతూ ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్లో 2 రకాల లిస్ట్ ఇస్తారు. ఒకటి కామన్ ర్యాంక్ లిస్ట్ CRL, ఇంకొకటి కేటగిరీ ర్యాంక్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీటన్నిటికీ అండ్ పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిసెబిలిటీ వీటన్నిటికీ కేటగిరీ ర్యాంక్స్ ఇస్తారు. అందరికీ కామన్ ర్యాంక్ లిస్ట్ వస్తుంది. ఓపెన్ వాళ్ళకి ఇంకేం ర్యాంక్ రాదు. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వీళ్ళందరికీ సిఆర్ఎల్తో పాటు వాళ్ళ కేటగిరీ ర్యాంక్ కూడా వస్తుంది. సో ఈ క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఆబ్వియస్లీ కేటగిరీ వైజ్ మారుతూ ఉంటుంది. సో లెట్ us లుక్ ఎట్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే బేసికలీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 109 ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 86. చూసారా ఎన్ని మార్క్స్ ఎంతలా పెరిగాయో. తర్వాత ఓబీసీ లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 77,
ఈ సంవత్సరం అది 98. ఈడబ్ల్యూఎస్ 77 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 98. ఎస్సీ లాస్ట్ ఇయర్ 43, ఈ సంవత్సరం 54. ఎస్టీ లాస్ట్ ఇయర్ 43, ఈ సంవత్సరం 54. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నార్మలీ ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్కి సఫిషియంట్ ర్యాంక్స్ రాకపోతే ఏం చేస్తారంటే ఈ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ అథారిటీస్ ఏం చేస్తారంటే కొంచెం ఒక రిలాక్సేషన్ ఇస్తారు. ఓబీసీలకి అప్రాక్సిమేట్లీ ఒక 10% రిలాక్సేషన్ ఇస్తారు. రిలాక్సేషన్ ఇచ్చి కొన్ని ర్యాంక్స్ కలుపుతారు. అంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్లో కొంచెం రిలాక్సేషన్ ఇస్తారు. ఎప్పుడు కరెక్ట్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ రాకపోతే, సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దొరకకపోతే దెన్ రిలాక్సేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఓబీసీకి 10% ఇచ్చారు, ఎస్సీ ఎస్టీస్కి 50% రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ సీ ఎస్సీ ఎస్టీస్కి 43 వాజ్ ద కట్ ఆఫ్ మార్క్, క్వాలిఫైయింగ్ మార్క్. ఇందులో మళ్ళీ 50% రిలాక్సేషన్ ఇచ్చి ర్యాంక్స్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఎస్సీ ఎస్టీస్కి అండ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, ఈ 3 కేటగిరీస్కి ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్ అని ఉంటుంది. ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్ అంటే ఈ కేటగిరీస్లో 75% రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళని ఒక ప్రిపరేటరీ ప్రోగ్రామ్ అని ఒక ర్యాంక్ ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రిపరేటరీ వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఒక సంవత్సరం ఒక ఐఐటిలో ఏదో ఒక ఐఐటిలో ప్రతి జోన్లోకి నార్త్ జోను, సెంట్రల్ జోను, ఈస్ట్ జోను, సౌత్ జోను, వెస్ట్ జోను, ఇలాంటి జోన్స్ ఉంటాయి. ఈ ప్రతి జోన్లో ఒక ఐఐటిలో ఈ ప్రిపరేటరీ ర్యాంక్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి సంవత్సరం పాటు 1 year వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ఆ తర్వాత ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని నెక్స్ట్ ఇయర్ ఐఐటికి పంపిస్తారు. సో అది ఆ ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి 75% రిలాక్సేషన్ ఇస్తారు. అంటే లాస్ట్ ఇయర్ 75%, ఈ సంవత్సరం కూడా అంతే ఇచ్చి ఉండొచ్చు. సో 75% రిలాక్సేషన్ ఇందులో 75%, జస్ట్ ఇమాజిన్ 75% రిలాక్సేషన్ అయిన తర్వాత మీకు ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్ ఇస్తారు. సో ఇప్పుడు చూస్తే టు ఆన్సర్ దట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎన్ని మార్క్స్ వస్తే ఐఐటిలో సీట్ వస్తుందంటే నార్మలీ ఈ మార్క్స్ వస్తే ఓ సీట్ వచ్చేస్తుంది. ఓపెన్ కేటగిరీ తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఈ క్వాలిఫైయింగ్ మార్క్ వస్తే ఓకే సీట్ వచ్చేస్తుంది. అంటే ఓబీసీకి ఈ సంవత్సరం ట్రెండ్ ప్రకారం 98, లాస్ట్ ఇయర్ ట్రెండ్ ప్రకారం 77, ఈడబ్ల్యూఎస్కి ఈ సంవత్సరం ట్రెండ్ ప్రకారం 98, లాస్ట్ ఇయర్ 77, ఎస్సీ ఎస్టీస్కి ఈ సంవత్సరం 54, లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ బట్టి 43, ప్లస్ నేను చెప్పాను కదా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆ రిలాక్సేషన్ ప్రకారము ఈ సంవత్సరము నాకు తెలిసి 36 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఎస్టీ కేటగిరీలో 36 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా సీట్లు వచ్చాయి. సో దిస్ ఈస్ హౌ దిస్ విల్ హ్యాపన్ యాజ్ ఫార్ యాజ్ ద కేటగిరీ మార్క్స్ గోస్. అయితే నెక్స్ట్ క్వశ్చన్, 2023-2024కి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మార్కులు పెరిగాయి, సేమ్ ర్యాంక్కి మార్కులు పెరిగాయి, అంటే కట్ ఆఫ్స్ పెరిగాయి. ఎందుకు పెరిగాయి అంటే దెర్ ఆర్ 2 reasons. ఒకటి, పేపర్ కొంచెం ఈజీగా ఉంది. ఆ తర్వాత స్టూడెంట్స్ ఆర్ బెటర్ ప్రిపేర్డ్. ఎందుకంటే 2024లో చూస్తే జేఈ అడ్వాన్స్డే కాదు, జేఈ మెయిన్లో కూడా మనం చూసాము ఈ రకంగా, నీట్లో కూడా మనం చూస్తున్నాము. నీట్లో ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా 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 ఎఫెక్ట్ ఉంది. దానివల్ల స్టూడెంట్స్ నీట్లో ఏదో చాలా స్కామ్ జరిగింది అనుకుంటున్నారు. కానీ ఏమైందంటే స్టూడెంట్స్ కోవిడ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ పోస్ట్ కోవిడ్ 100% ప్రిపేర్డ్ బ్యాచ్. సో దానివల్ల స్టూడెంట్స్ ఆర్ బెటర్ ప్రిపేర్డ్. అఫ్ కోర్స్ పేపర్ ఆల్సో వాజ్ అ లిటిల్ ఈజీ. ఇన్ఫ్యాక్ట్ 2022 అయితే పేపర్ వాజ్ వెరీ టఫ్. 2022లో ఈ కట్ ఆఫ్స్ కూడా చాలా చాలా తక్కువ ఉండేవి. సో 2022తో కంపేర్ చేస్తే 2023 వాజ్ అన్ ఈజియర్ పేపర్, 2023తో కంపేర్ చేస్తే 2024 వాజ్ అ మచ్ ఈజియర్ పేపర్. సో మీకు కేటగిరీ వైజ్ మీకు ఎన్ని మార్కులు రావాలి అంటే ఇన్ని మార్కులు రావాలి. ఓపెన్ కేటగిరీ విషయానికి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. మిగిలిన కేటగిరీస్ కన్నిటికీ దాదాపుగా ఈ మార్కులు వస్తే మీకు ఏదో ఒక ఐఐటిలో సీట్ అయితే తప్పకుండా వస్తుంది. నౌ లెట్ us లుక్ అట్ ది కంప్లీట్ లిస్ట్. సిఆర్ఎల్లో
మార్క్స్కి ఎన్ని మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుంది అన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఇటువైపు ఈ కాలంలో ఉన్నది మార్క్స్, ఇది పర్సంటేజు, ఇది 2024లో ర్యాంకు, ఇది 2023లో ర్యాంక్. నా లెట్ us look at this. 300 మార్క్స్ 360కి 300 మార్క్స్ అంటే 83.3%. ఈ 83.3%కి 100th ర్యాంక్ వచ్చింది ఈ సంవత్సరం. కిందటి సంవత్సరం 55th ర్యాంక్ వచ్చింది. అదే 275 మార్క్స్కి ఈ సంవత్సరం 300th ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 150th ర్యాంక్ వచ్చింది. దాదాపుగా డబుల్ అయింది. అంటే కొన్ని రేంజెస్లో దాదాపుగా డబుల్ అయింది ఏది ర్యాంక్ అన్నది. ఓకే, సో అదేవిధంగా మనం చూసుకుంటే 200 మార్క్స్కి 56%కి 2429, 1300 లాస్ట్ ఇయర్. ఇన్ఫ్యాక్ట్ 1000th ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే ఈ సంవత్సరం 233 మార్క్స్కి 1000th ర్యాంక్ వచ్చింది. ఆ 1000th ర్యాంక్ అంటే 64.7%. ఈ సంవత్సరం 64.7%కి 1000th ర్యాంక్ వచ్చింది. ఇంకా కిందికి వెళ్తే 44%కి అంటే 160 మార్క్స్కి 6865, 4201 లాస్ట్ ఇయర్. అదేవిధంగా 2000th ర్యాంక్కి ఈ సంవత్సరం 207 మార్కులు వస్తే 2000th ర్యాంక్ వచ్చింది. 207 మార్కులు అంటే 57.5%. అదే 5000th ర్యాంక్ ఈ సంవత్సరం 173 మార్క్స్ అంటే 48.1%కి 173 మార్క్స్కి 5000th ర్యాంక్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అదర్ కేటగిరీస్ ఆర్ దేర్ హియర్, అదర్ ranks and marks are there here. 109 చెప్పాను కదా, 109 is ఈసారి క్వాలిఫైయింగ్ మార్క్. 109 is the కట్ ఆఫ్ మార్క్ ఫర్ సిఆర్ఎల్. ఆ 109కి ఈ సంవత్సరం ఏ ర్యాంక్ వచ్చిందంటే 25,750. లాస్ట్ ఇయర్ 14,900, దాదాపుగా డబుల్ అయింది. అయితే ఇప్పుడు ద నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ కేటగిరీలో ఏ ర్యాంక్కి ఆర్ ఎన్ని మార్కులకి సీట్ వస్తుంది? సో ఈ సంవత్సరం అంటే జోసా కౌన్సిలింగ్ ఇప్పుడు జరుగుతోంది, 2 రౌండ్స్ అయ్యాయి, ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. సో రెండో రౌండ్ అయ్యేసరికి 14,500 ర్యాంక్కి సీట్ వచ్చింది. 14,500 ర్యాంక్కి సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఫర్ మేల్స్, ఫర్ బాయ్స్. 14,500 అంటే దాదాపుగా ఒక 130, దాదాపుగా సంథింగ్ లైక్ అరౌండ్ 130 మార్క్స్ వస్తే 130 మార్క్స్ వస్తే మనకి ఓ సీట్ వస్తుంది. ఏది? ఇన్ ఓపెన్ కేటగిరీ ఫర్ బాయ్స్. అదే గర్ల్స్కి వస్తే చెప్పాను కదా, గర్ల్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, 20% రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. సో గర్ల్స్కి 22,500 వరకు సీట్లు వచ్చాయి. 22,500 వరకు సీట్లు వచ్చాయి. 22,500 ర్యాంక్. 22,500 ర్యాంక్ అంటే దాదాపుగా ఒక 111కి 22,500 ర్యాంక్ వస్తుంది అండ్ దాంతో సీట్ వచ్చింది. సో అప్రాక్సిమేట్గా అరౌండ్ ఐ వుడ్ సే అరౌండ్ 30 to 35% సేఫ్ ఫర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఓపెన్ కేటగిరీ ఈ సంవత్సరం ట్రెండ్స్తో. లాస్ట్ ఇయర్ ఇంకా ఇట్ వాస్ వర్స్, ఇట్ వాస్ 28%కి సీట్ వచ్చేసింది లాస్ట్ ఇయర్ బాయ్స్కి. గర్ల్స్కి ఇంకొంచెం తక్కువకి సీట్ వచ్చేసింది. ఈ సంవత్సరం కొంచెం 2024 చెప్పాను కదా, పేపర్ వాజ్ అ లిటిల్ ఈజీ. సో ఒక 30 to 35% ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చేసాయి. సో దాట్ షుడ్ గివ్ యూ అన్ ఐడియా. అయితే వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దీస్ ట్రెండ్స్? ఒకటి, పేపర్ ఈజీ అవుతుంది. 2, స్టూడెంట్స్ ఆర్ బెటర్ ప్రిపేర్డ్. నెక్స్ట్ ఇయర్ కూడా పేపర్ ఈజీగా ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో, మే నాట్ బి. ప్రతి సంవత్సరం దెర్ ఇస్ అ సర్ప్రైజ్, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త ఐఐటి, న్యూ ఐఐటి విల్ బి సెటింగ్ అప్. సేమ్ ఐఐటి విల్ నాట్ బి సెటింగ్ అప్ పేపర్స్. ప్రతి సంవత్సరం న్యూ ఐఐటి విల్ సెటప్ అండ్ ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. స్కోరింగ్ మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది, క్వశ్చన్స్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో పేపర్ మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, స్టూడెంట్స్ విల్ బి బెటర్ ప్రిపేర్డ్. ఎందుకంటే దాదాపుగా మనం కోవిడ్ ఎఫెక్ట్ నుంచి మనము ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్ట్. సో స్టూడెంట్స్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ దే ఆర్ బెటర్ ప్రిపేర్డ్. సో అందుకోసం లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకుంటున్నారో ఈ సంవత్సరం ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా
ఇమ్మీడియట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి. యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ 1 day ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే కొంతమంది కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తాం, దానికోసం వెయిట్ చేస్తాం, దీనికోసం వెయిట్ చేస్తాం, లేకపోతే చూద్దాం చేద్దాం అన్నట్టున్నారు. సో ఇప్పుడు వన్స్ యూ డిసైడెడ్, ఎందుకంటే ఉన్న టైమే మనకి తక్కువ, ఎందుకంటే జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ విల్ బి ఇన్ జనవరి, ఎక్కువ టైం లేదు. ఆ తర్వాత జేఈ అడ్వాన్స్డ్ కూడా మనం మంచిగా ఈ రకమైన ర్యాంక్స్ ట్రెండ్ చూస్తున్నాం కదా. సో మీరు యూ షుడ్ బి 100% ప్రిపేర్డ్. 100% ప్రిపేర్డ్ అంటే మీరు కొంచెం తొందరగా డిసైడ్ చేసుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, మాది లాంగ్ టర్మ్ ఫర్ బాయ్స్ మా శంషాబాద్ క్యాంపస్లో లాంగ్ టర్మ్ ఉంది, అండ్ ఫర్ గర్ల్స్ మా మాదాపూర్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ క్యాంపస్ ఉంది, అక్కడ జేఈ లాంగ్ టర్మ్ ఉంది. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మా వాళ్ళని అడగండి, దే విల్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జేఈ అడ్వాన్స్డ్ 2025.